హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి వెపన్స్ హాలీవుడ్ హారర్ మూవీ రివ్యూ. బార్బేరియన్ మూవీ డైరెక్టర్ దే ఈ సినిమా కూడా, జాక్ గ్రెగర్. బార్బేరియన్ మూవీ హారర్ జానర్ ఫ్యాన్స్ మధ్యలో చాలా పాపులర్ అయిన సినిమా. సో వెపన్స్ సినిమా అనౌన్స్ కాగానే ఒక బిడ్డింగ్ వార్ జరిగింది. మేము ప్రొడ్యూస్ చేస్తామని జార్డన్ పీల్ కూడా బాగా ట్రై చేసిందంట ఈ మూవీని కొందాము లేకపోతే ప్రొడ్యూస్ చేద్దాము అని. బట్ ఫైనలీ న్యూ లైన్ సినిమాకి $38 million కి సెల్ అయింది మూవీ. అది కూడా జస్ట్ స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే. అండ్ జాక్ గ్రెగర్ కి $10 million సాలరీ, అది చాలా చాలా ఎక్కువ. సో న్యాచురలీ వెపన్స్ సినిమా బాగా హైప్ మధ్యలో రిలీజ్ అయింది. బట్ టు బి ఆనెస్ట్ నాకు తెలియదు పెద్ద సినిమా గురించి. లిటరలీ 2-3 days బ్యాకే తెలిసింది సినిమా గురించి నాకు. బట్ మన ఆడియన్స్ చాలా హైప్ ఉన్నారు, సో కామెంట్స్ చేసిర్రు. సో నేను కూడా సినిమా చూసినాను. అండ్ చెప్పాలి అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. ప్యూర్ హారర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే భయంకరమైన జంప్ స్కేర్స్ లేవు మూవీలో. అండ్ మూవీ చాలా పాటు అంటే ఇనీషియల్ 1 hour ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా వెళ్తా ఉంటది, క్రీపీ మూడీ యాంగిల్ జోన్ లో. అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్ సినిమా మ్యాగ్నోలియా, ఆ సినిమా నుండే ఈ వెపన్స్ మూవీ కూడా ఇన్స్పైర్ అయింది. సో మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుండి మల్టిపుల్ క్యారెక్టర్స్ ద్వారా కథ అనేది ముందుకెళ్తా ఉంటది. సో సేమ్ ఈవెంట్స్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి రిపీట్ అవుతా ఉంటాయి. కానీ మ్యాగ్నోలియా డ్రామా అయితే, వెపన్స్ అనేది ఇన్వెస్టిగేటివ్ హారర్ సినిమా. సో వెపన్స్ మూవీ కాంటెక్స్ట్ కొంచెం అమెరికన్ సెంట్రిక్ ఉంటది. ఆ పిల్లలు, ఆ స్కూల్ షూటింగ్, సడన్ గా ఒక క్లాస్ రూమ్ పిల్లలు గాయబైపోతే కమ్యూనిటీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నది, స్కూల్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నది, పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్కూల్ పైన క్లాస్మేట్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది, ఆ పారానోయా, ఒకరినొకడు అనుమానించడం, టోటల్ సిస్టమ్ బ్రేక్ అయిపోవడం, పోలీస్ వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం, ఇవన్నీ యాంగిల్స్ ఒక అమెరికన్ సెంట్రిక్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా ప్లే అవుట్ అయితే, ఇక్కడనే కొంచెం ఇండియన్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వచ్చు. హారర్ అనేది ఒక యూనివర్సల్ జానరా. సో ఏ లొకేషన్ లో జరుగుతుంది, ఎవరు యాక్టర్స్, ఇది పెద్ద ఫరక్ పడదు. అందుకని ఇంగ్లీష్ సినిమా అయినప్పటికీ హారర్ సినిమాలకి ఇండియాలో స్ట్రాంగ్ మార్కెట్ ఉంటది. కానీ వెపన్స్ కొంచెం పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం వల్ల అమెరికన్ కాంటెక్స్ట్ అనేది అవసరం పడుతుంది. సో అందుకే ప్యూర్ హారర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి అంతగా హిట్ అవ్వకపోవచ్చు, అంతగా క్లిక్ అవ్వకపోవచ్చు. బట్ అలాంటి సినిమా మొత్తం ఇదే ఉండదు, జెన్యూన్ హారర్ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో కొంతసేపు ఈ అమెరికన్ పాలిటిక్స్ కి అడ్జస్ట్ అవుతాము అనుకుంటే వెపన్స్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్రాఫ్ట్ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది సినిమా, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. మామూలుగా హారర్ లో క్లోజ్అప్ ఎక్కువ పడతా ఉంటాయి, కానీ ఈ వెపన్స్ లో వైడ్ యాంగిల్, జూమ్లు, క్రీపీ యాంగిల్, లో యాంగిల్, కెమెరా విషయంలో చాలా కొత్తగా ట్రై చేసిర్రు. నాకు చాలా బాగా అనిపించింది, మజా వచ్చింది. ఐ మీన్ టెక్నికలీ బ్రిలియంట్ వర్క్. అదే విధంగా మ్యూజిక్ చాలా బాగుంది సినిమాది, యాక్టర్స్ అందరూ బాగా చేసిర్రు. అండ్ ఇన్వెస్టిగేటివ్ పార్ట్ కూడా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. సో ఓవరాల్ వెపన్స్ అనేది చాలా గొప్ప సినిమా. అమెరికాలో ఆల్రెడీ హైప్ అవుతుంది, రేజ్ అవుతుంది. ఇండియాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అగైన్ బాటమ్ లైన్ ఏంటంటే, ప్యూర్ హారర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు వెపన్స్ తోని. బట్ పర్లేదు, ఒక మంచి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది వెపన్స్. సో ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.